గడిచిన 4.5 సంవత్సరాల్లో జగన్ గారి ప్రభుత్వ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంతవరకు అభివృద్ధి చెందిందని మీరు అనుకుంటున్నారు? ఈ జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి అంటేనండి, ఈయనకి ఏమాత్రం ప్రభుత్వానికి ముందు చూపు లేదండి. ఈ తుఫాను వచ్చింది మొన్న. తుఫాను వచ్చిన తర్వాత కనీసం రైతులకి ఆర్థిక సహాయం అందించడం కానీ, ఈ విస్తనపేట మండలంలో టోటల్గా వ్యవసాయం మామిడి ముఖ్యంగా వరి పొలాలు ఇవన్నీ దెబ్బతినాయండి. దీనికి ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వటం కానీ ఏమీ చేయలేదండి. పూర్తిగా రైతుల పట్ల మాత్రం ఈ ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుంది. ఈ పరిస్థితుల్లో రైతులు దాదాపుగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారండి ఈ మండలంలో. కనీసం కరువు ప్రాంతంగా కూడా ఈ విసనపేట మండలాన్ని ఇంతవరకు ప్రకటించలేదు. ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మేల్కొని విసనపేట మండలాన్ని కూడా కరువు ప్రాంతంగా ప్రకటించాలని కోరుతున్నా. రైతులకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, 12,500 నేను ఇస్తాను, 6,000 మోడీ ఇస్తాడు, మొత్తం కలిపి 18,500 ప్రతి ఏటా ఇస్తాను అని చెప్పారు. అది ఎంతవరకు నెరవేర్చారు? అది పూర్తిగా నెరవేరలేదండి. కొంతమంది రైతులకు వచ్చినాయి, కొంతమంది రైతులకు రాలేదు. అది కూడా మొత్తం ఆర్థిక సహాయం పూర్తి మొత్తంలో అందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నామండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎస్సీలు కానీ, బీసీలు కానీ, అదేవిధంగా ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ అందరికీ నేను మేలు చేశాను కాబట్టి మళ్ళీ నాకు ఇంకో అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు. మరి ఎంతవరకు ఇస్తారు? అది పూర్తిగా సక్సెస్ అయినట్టు కాదండి. వాళ్ళందరూ ఉసూరు అంటున్నారు చాలామంది. ఇవాళ కూడా అనేక ఇబ్బందులతో వాళ్ళందరూ ఎస్సీలు బీసీలు వీళ్ళందరూ పడుతూనే ఉన్నారు. ఇవన్నీ పూర్తిగా ప్రభుత్వం కలగజేసుకొని వాళ్ళ సమస్యలన్నీ కూడా తీర్చి వాళ్ళని ఆదుకోవాలని కోరుతున్నామండి. 2024 అధికారం ఎవరిదంటారు? 2024లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందండి. ఎందుకంటే ప్రజలు ఒకసారి మళ్ళీ మార్పు కోరుతున్నారు. అందరిలోనూ మార్పు వచ్చింది, కాకపోతే బయటపట్టలేదు. 24లో మాత్రం టీడీపీ గవర్నమెంట్ వస్తుందని నేను అనుకుంటున్నానండి. కొడాల నాని గారు లోకేష్ గురించి పప్పు అని పదే సారి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఏమంటే ఆ కొడాల నాని గారు అలా మాట్లాడటం వల్లనే ఇవాళ ప్రజల్లో చాలా సింపతి పెరిగింది లోకేష్ బాబుకి. ఇవాళ ఆయన జన్మదిన సందర్భంగా లోకేష్ బాబుకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అవన్నీ కరెక్ట్ కాదండి. లోకేష్ బాబు అమెరికాలో చదువుకున్నాడు, చాలా తెలివైన వాడు. చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా ఆయనకు చాలా భవిష్యత్తు ఉందని నేను అనుకుంటున్నాను. లక్ష్మీభారతి కల్లోకి ఇప్పుడు కూడా ఎన్టీఆర్ గారు వస్తున్నారని చెప్పి లక్ష్మీభారతి గారు చెబుతున్నారు. మరి నిజంగా వస్తున్నారంటారా? ఏమంటే లక్ష్మీభారతి గారి మాటలో అసలు ఒక్కొక్కసారి ఆవిడ ఏం మాట్లాడుతుందో ఆవిడకే అర్థం కావట్లా. ఆమె వయసు పైబడి కానివ్వండి, ఇంకో రకం కానివ్వండి, ఆమె మాటలు ఏమీ కూడా పట్టించుకునేవి కాదు. ఆమె మాట్లాడేది కరెక్ట్ కూడా కాదండి అనుకుంటున్నాను. 2024 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి జనసేన కూటమితో ఎందుకు రావాలనుకుంటున్నారు? ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న మాటలు, ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చలేకపోయారు. ఏ పరిస్థితుల్లో కూడా ప్రజలు ఈసారి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం. దీంట్లో ఏ విధమైన డౌట్ లేదు. ప్రజలు ఆ విధంగా ఆలోచిస్తున్నారు, అలాగే జరుగుద్దండి. ఆర్జీవీ మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు సమస్యలు తెలుసుకుంటూ వెళ్ళాడు, లోకేష్ బాబు ఏమీ లేకుండా సెల్ఫీలతో మాత్రమే వెళ్ళాడు అంటున్నారు. మరి యువగాలం అనేది అదేవిధంగా జరిగింది అంటారా? ఏమండి, ఇప్పుడు యువగాళం పెట్టిన తర్వాత లోకేష్ బాబు టోటల్గా రాష్ట్రం మొత్తం తిరిగి ప్రతి చోట కూడా ప్రజల సమస్యలను తెలుసుకొని గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమి చేయాలా అనుకునే పద్ధతిలో లోకేష్ బాబు ఉన్నాడు. ఇవాళ సమర్థవంతుడైన నాయకుడు లోకేష్ బాబు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఇద్దరు కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారండి. హామీలు నెరవేర్చడంలో జగన్మోహన్ రెడ్డి గతంలో తిరువూరు సభకు వచ్చారు, కట్లేరు బ్రిడ్జి కడతానని చెప్పారు. ఆ పనులు ఎంతవరకు పూర్తయ్యాయి? ఏమంటే తిరువూరు కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు చేసిన పెద్ద పని అంటూ ఏమి చెప్పడానికి లేదండి. ఎందుకంటే ముఖ్యంగా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉందండి. ఇప్పుడు మీరు అడిగినట్టు ఆ బ్రిడ్జి ఉంది, కట్టలేరు బ్రిడ్జి కదా. ఆ కట్టలేరు మీద బ్రిడ్జి కట్టడం పూర్తి అవ్వలేదండి. ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. గంపలగూడెం, విసనపేట, తిరువూరు అన్ని మండలాల్లో కూడా. ఇక్కడ మనకి ఈ ఎత్తిపోతల పథకం కూడా ఏమాత్రం పూర్తి అవ్వలేదు. పిట్టలవారిగూడెం ఎత్తిపోతల పథకం అనేది చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసింది కూడా. కనీసం 100 కోట్లు కూడా ఇంతవరకు శాంక్షన్ చేయలేదు. అది అట్నే పాడుపడిపోయింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే దాన్ని సాధించడం జరుగుతుందండి. అదేవిధంగా లోకేష్ గారు యువకాలం సభ మొదలుపెట్టిన సభలో రెడ్ బుక్ అనేది ఒకటి చూపిస్తూ అధికారులను బెదిరిస్తున్నారు అని చెప్పి చెబుతున్నారు. అది అంతవరకు వాస్తవం? ఏమంటే దాంట్లో ఏమాత్రం కూడా వాస్తవం లేదు. రెడ్ బుక్ అని ఎవరైతే అన్యాయం చేశారో, ఎవరైతే ప్రజల్ని అక్రమంగా పట్టి పీడిస్తున్నారో వాళ్ళ పేర్లు మాత్రమే ఆయన గుర్తుండటం కోసం దాంట్లో రాసుకున్నారు.
అంతేగాని ఎవరిని సాధిద్దామని కాదు, ఎవరిని వేధిద్దామని కాదు. ఏ పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం ఈసారి అధికారంలోకి రాదు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. వచ్చినప్పుడు అవినీతి పరులను ఎవరు సాధిస్తారండి? అక్రమంగా కేసులు పెడితే న్యాయమేనండి? అది చట్టం అందరికీ ఒకటే కదా. అందరినీ సమానంగా చూడాల్సింది చట్టం, ప్రజలను కాపాడాల్సింది చట్టం. ఆ చట్టాన్ని కొంతమంది స్వార్థపరుల చేతుల్లో తీసుకొని ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి అక్రమంగా ఇరికిచ్చి జైలు పంపిస్తే అది ఏ రకంగా ఉంటుందండి? ఇది ఒక దేశం, భారతదేశం అండి ఇది. అందుకని ఏమాత్రం సందేహం లేదు, ఈసారి ఇవన్నీ కూడా అయిపోతాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది 24లో. పక్కాగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు కలిసి అందరికీ న్యాయం చేస్తారు. అన్ని పనులు అవుతాయని ఆశిస్తున్నామండి.